ఒక్కరికి తెలియకుండా మరొకరిని వివాహం చేసుకున్న వ్యక్తిపై రెండో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన వరంగల్ జిల్లా మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మధు ఉర్సు నాగమయ్య దేవాలయం ప్రాంతానికి చెందిన యువతిని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆమెకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఆ తర్వాత మొదటి భార్యకు తెలియకుండా మరో యువతిని వివాహం చేసుకుని రహస్యంగా కాపురం పెట్టాడు. రెండో భార్యకు కుమారుడు, కుమార్తె ఉంది. గతంలో వివాహమైన విషయం తెలిసిన రెండో భార్య తనను మోసం చేశాడని పిఎస్లో ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలని కోరుతున్న బాధితులతో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. ఏదైతే నిత్య పెళ్లి కొడుకుగా చెప్పుకుంటున్న మధు మొదటి భార్య అశ్విని మనతో ఉంది. ఆమెను అడిగి తెలుసుకుందాం. ఆమెను ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడు, మరి ఆమెకు తెలిసి ఇంకో ఆమెను పెళ్లి చేసుకున్నాడా, అసలు ఎందరున్నారు ఏంది, ఆమె మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అశ్విని గారు చెప్పండి, ఇప్పుడు మీకు తెలుసా ఇంకో ఆమె పెళ్లి చేసుకున్న విషయం మీ దగ్గరకు వచ్చి నిలదీసిన తర్వాత ఆమె ఉందని తెలుసా, అంతకుముందు పెళ్ళి ఎంతని తెలిసి ఎలా? 3 నెలల క్రితం ఈ అమ్మాయి వచ్చి డైరెక్ట్ గేటు లోపలికి వచ్చి కూర్చొని మధు ఉన్నాడంటే మధు లేడు, మీరెవరు అని అడిగారు. మధు నా హస్బెండ్ అని, నా హస్బెండ్ నీ హస్బెండ్ అంటాను, ఎవరు అసలు మీరు అని అన్న. అంటే మధు లేడాలి అనే అని ఇష్యూ చేసింది ఇంటి దగ్గర. చేయగానే నేను బయటకు వచ్చేసి స్టేషన్కి వచ్చేసాను. స్టేషన్ దగ్గర ఏం జరిగిందంటే నన్ను లోపలికి రానివ్వలేదు, కేసు పెట్టనివ్వలేదు. అది ఈవినింగ్ వరకు ఉన్నా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మా సార్ వచ్చిన తర్వాత ఇంటి దగ్గర ఆయన నిలదీసి అడిగిన, ఇట్లా ఒక అమ్మాయి వచ్చింది, ఎవరు అమ్మాయి, నీకు ఆ అమ్మాయికి సంబంధం ఏంటిది అని అడిగితే ఆమె నాకు తెలియదు, ఆమె ఎవరో నాకు తెలియనప్పుడు ఇంటి దాకా వెళ్ళి వస్తుంది అని క్వశ్చన్ చేశాను నేను. నీకు తెలియదు అంటున్నావు, తెలియని అమ్మాయి ఇంటి దాకా రాదు, ఇక్కడ ఇంతమంది ఇల్లు ఉన్నాయి, అక్కడ డైరెక్ట్ మన ఇంటికి ఎలా వస్తుంది అని అడిగితే ఆ అమ్మాయి ఇట్లా పరిచయం అయింది. ఆ అమ్మాయికి ఆల్రెడీ మ్యారీడ్ అయింది, భర్త వదిలేసిన తర్వాత నాకు పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారని తెలుసు. ఆల్రెడీ తెలిసిన తర్వాత నాతో మాట్లాడింది. నేను కూడా చెప్పిన, అంటే చెప్తే నాకు అమ్మ నాన్నకి ఇట్లా ఎవరు లేరు, నీకు తెలిసినా పర్వాలేదు, నీకు పెళ్ళైనా పర్వాలేదు, 2 ఉన్నా పర్వాలేదు, నీతో నువ్వుగా మాట్లాడతా అని మాట్లాడింది అంట సార్. మాట్లాడి అలాగే కంటిన్యూ అయిన తర్వాత ఏమైందో నాకు తెలీదు. 3 నెలల కింద మా ఇంటికి వచ్చింది. ఈ విషయమే చెప్పింది మా సార్ నాకు. మీరు ఇంకో ఆమె పేరు తీసారంటే మరి ఆమె ఎవరు? ఇంకో ఆమె ఉందా? ఇంకో ఆమె నాకు ఎవరు లేరు సార్. ఈమెనే 3 నెలల కింద తెలుసు. 12 సంవత్సరాలు సార్ మా పెళ్ళైన తర్వాత మా అత్తగారి ఇంటికి వెళ్ళినా, మా అత్తగారు వద్దన్నారు, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నా, వద్దంటే బయటకు వచ్చేసినాం. మా బతుకున్నాం. ఒక 3 months బ్యాక్ అయితే ఈ అమ్మాయి వచ్చింది. అప్పటి వరకు మేము హ్యాపీగానే ఉన్నాం. ఎలాంటి ఇప్పుడు ఆమె ఏదైతే మీ ఇంటికి వచ్చేకంటే ముందు గొడవ జరిగినప్పుడు మీకు కూడా ఇంతకుముందు పెళ్ళయింది, వదిలేసింది, ఆమె నాతో ఊరికే ఉంటుంది, మా అన్న వాళ్ళు బలవంతంగా ఫోటోలు తీయించారు తప్ప పెళ్లి కాలేదు అని చెప్తున్నాము. ఇప్పుడు ఈమె రెండో భార్య ఉంది కదా, ఆమె అంటుంది ఏంటంటే వాళ్ళిద్దరు గొడవ అయిన తర్వాత అతను మధు అన్నట్ట ఆమెకు ఆల్రెడీ భర్త వదిలేసిండు, నాతో ఫ్రెండ్లీగా మాట్లాడుతుంది, పెళ్ళేం కాలేదు, మరి ఫోటోలు ఎక్కడే అని అడిగితే మా అన్న వాళ్ళు బలవంతంగా దిగాలంటే దిగినా అని చెప్పారట. ఇదే ఫోటోస్ ఉన్నాయి అంటున్నారు ఇట్లా అని చెప్పింది కదా సార్ మా భర్త. ఇప్పుడు ఇదే మీడియం పట్టుకొని మా అత్తగారింటికి వెళ్దాం. వెళ్ళిన తర్వాత కాలేజీలో 12 సంవత్సరాల క్రితం నేను పెళ్లి బట్టలతో నా అత్తగారింటికి పోయినో లేదో, కాలేజీలో అందరితో మాట్లాడినో లేదో, నా భర్త, మా బావగారు, మా ఆడబిడ్డ, మా అత్తగారు ఇంట్లోకి రానివ్వకుండా మేము బయటకు వచ్చినాం లేదో ప్రపంచాన్ని అందరికీ తెలుసుకోవాలి. ఇదే పోలీస్ స్టేషన్కి వచ్చి ఇదే స్టేషన్లో కేసు పెట్టాను నేను. ఇట్లా మా అత్తగారి మీద పెట్టాను నేను. అప్పుడు పెట్టిన తర్వాత ఆ కేసు అలాగే ఉంది. ఇప్పుడు రికార్డు తీసినా కూడా రికార్డు వెళ్తుంది ఇక్కడ. ఓకే సార్, ఏమంటారు? ఇప్పుడు అతన్ని ఏ విధంగా శిక్షిస్తే బాగుంటుంది అంటారు? మీకు ఏం న్యాయం కోరుతున్నారు? ఇప్పుడు ఒక అమ్మాయికి అన్యాయం జరిగిందని వచ్చింది, అది చేసిందో తెలియలేదో భగవంతుని తెలుసు, నా భర్తకు తెలుసు. ఆయన ఒప్పుకుంటలేడు చేసిరాని. ఇప్పుడు ఆయనకు ఏ శిక్ష ఎత్తారో ఆ శిక్ష వేయండి. ఆయన తప్పు చేస్తే అనుభవించాలి శిక్ష. నేను కూడా అదే కోరుకుంటున్నా. రైట్, చూస్తున్నాం. ఖచ్చితంగా తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందే, శిక్షించాల్సిందే, మరొకరు తప్పు చేయకుండా ఉండాలి అని చెప్పేసి ఈవిడ కూడా కోరుతున్నారు. అసలు ఎంతమంది ఉన్నారు, ఎంతమందిని పెళ్లి చేసుకున్నారు అనేది ఇవాళ పోలీసులు బయటికి రాబట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి డిమాండ్ చేస్తున్న పరిస్థితి.